హలో హాయ్ అండి. తల్లికి వందనం పథకంకి మీరు ఎలిజిబిలిటీయా కాదా ఇలాగ ఈజీగా చూసుకోవాలి, మీ వాట్సాప్కే రావాలి మెసేజ్ అంటే నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. దాని త్రూ మీరు వెళ్ళండి. మన వాట్సాప్లో ఇలాగ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన మిత్ర వాట్సాప్ గవర్నర్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అంటే ఒక వాట్సాప్ ఉంటుంది. అది మీ దాంట్లో ఉందో లేదో చూడండి. ఒకవేళ లేకపోతే ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఆ నెంబర్ కూడా దొరుకుతుంది అనమాట. అంటే నెంబర్ కూడా చెప్తాను. అయితే మనము ఆ నెంబర్ త్రూ మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ఈ అప్లికేషన్ వస్తుంది కదా, దానికి హాయ్ అని పెట్టండి. పెట్టినప్పుడు ఇక్కడ సేవను ఎంచుకోండి అని ఒక అప్లికేషన్ మీకు వాళ్ళు పంపిస్తారు. ఆ అప్లికేషన్ మీరు ప్రెస్ చేసినట్టయితే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది కదా, చేయకూడదు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగా చూపిస్తుంది. చూపించినప్పుడు దీంట్లో తల్లికి వందనం ఎక్కడ ఉంది అని మీరు సెర్చ్ చేసి ఇక్కడ చూడండి, తల్లికి వందనం దగ్గర మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు అన్ని తల్లికి వందనం మీరు దాని మీద ప్రెస్ చేశారంటే ఇక్కడ చేయి గుర్తు చూపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేశారంటే తల్లికి వందనం 2006 అని చూపిస్తుంది. దాని మీద మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇలా గ్రీన్ బటన్ ఆన్ అవుతుంది. కింద కన్ఫర్మ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అయితే తెలుగులో అయితే నిర్ధారించండి అని ఉంటుంది. అది మీరు ప్రెస్ చేశారంటే ఇలాగ సేవను ఎంచుకోండి అని మన దగ్గర నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ నుంచి ఒక మెసేజ్ మనకు వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఓపెన్ ద ఫామ్ అని ఒకటి పంపిస్తారు. ఇక్కడ గ్రీన్ అక్షరాలతో ఉంటుంది. అది మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నమోదు ఐడి అంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఉంటుంది. అదైనా ఇవ్వచ్చు, లేదంటే పిల్లల ఆధార్ సంఖ్య అయినా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తల్లి ఆధార్ కూడా ఒక్కోసారి అడుగుతుంది. తల్లి ఆధార్ అడిగితే తల్లిది ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. మనం దీన్ని నొక్కినట్టయితే మీకు అట్లా గ్రీన్ బటన్ ఆన్ అవుతుంది. పిల్లల ఆధార్ నెంబరు నమోదు చేయండి అని వస్తుంది. ఇక్కడ మనం పిల్లలది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఒక్క నెంబర్ నొక్కగానే ఇక్కడ సబ్మిట్ అని చూపిస్తుంది. మీరు ఆధార్ నెంబర్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో 12 నెంబర్లు ఇక్కడ నొక్కినాక అప్పుడు ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. మీకు చేయి గుర్తు కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేయండి, నొక్కండి. నొక్కినప్పుడు మీకు ఇంకో అప్లికేషన్ మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలాగ ఒక ఫామ్ తెరవండి అని మన దగ్గర నుంచి వాళ్ళకు వెళ్తుంది. ఇలాగ మనకి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫ్రమ్ ద తల్లికి వందనం రీజన్ కూడా చెప్పారు. వాళ్ళకి 4 వీలర్ ఉందని. ఇది తెలిసిన వాళ్ళదే అండి. చెక్ చేస్తే వాళ్ళు అవునండి మాకు 4 వీలర్ ఉంది, కార్ ఉంది అని చెప్పారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కారు ఉన్నా లేదు, మనకి 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చినా కూడా మనము నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఎలిజిబుల్ అని కూడా చూపిస్తుంది. అవేం లేకపోతే ఎలిజిబిలిటీ ఉంది, ఇంత అమౌంట్ పడతాయని కూడా చూపిస్తుంది. అది కూడా మీకు పెడతాను చూడండి. అంతేకాకుండా ఈ సేవలు మీకు ఎలా ఉన్నాయని రేటింగ్ అడుగుతుందండి. మీకు ఎన్ని స్టార్స్ ఇవ్వాలంటే అన్ని స్టార్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మటుకు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెంబర్ నేను వాట్సాప్ సెర్చ్ బార్లో వాట్సాప్ అంటే చూపిస్తున్న, డైరెక్ట్గా చూసేయండి. ఇక్కడ నుంచి మీరు నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే మీరు కామెంట్ చేసినా నేను నెంబర్ అనేది పెడతానమాట. మీరు హాయ్ అని పెట్టారనుకోండి ఆ వాట్సాప్ నెంబర్కి, మీకు ఇలాగా అప్లికేషన్ అన్నీ నేను చూపించినట్టుగా వచ్చేస్తుంది అనమాట. మా ఫ్రెండ్కి కూడా నేను చెక్ చేశాను, తన ఫోన్లోనే చూడండి ఎలిజిబిలిటీ అని చూపించింది. సబ్స్క్రైబ్.